బాలకోటయ్య గారు, 28వ తేదీన చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలలో రాజధానిని పూర్తి చేస్తామని ప్రకటించినటువంటి అంశంపై వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ పార్లమెంటు సభ్యులు మార్గాని భారత్ గారు ఆహ్వానిస్తూ 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి ఇప్పటి వరకు ఒక్క శాశ్వత బిల్డింగ్ కట్టలేదు. మరి 2 సంవత్సరాలలో విశ్వానికి ఉపయోగపడేటటువంటి అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మాణం ఎట్లా పూర్తి అవుతుంది అని ప్రశ్నించారు. ఎట్లా స్పందిస్తారు? శ్రీశైలం గారు, నిద్రపోతున్న వాళ్ళని లేపొచ్చండి, నిద్ర నటించే వాళ్ళని మనం ఏం చెప్తాం సార్? ఇప్పుడు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎక్కడ చేశారు చెప్పండి? నేను మిమ్మల్ని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు కట్టిన అసెంబ్లీలోనేనా? చంద్రబాబు నాయుడు గారు కట్టిన శాసన మండలిలో అంటే వాళ్ళనేది తాత్కాలికమన్నారు, శాశ్వత బిల్డింగ్లు నిర్మించలేదంటున్నారు. ఏ పక్కా బిల్డింగ్లు అండి? ఏంటి పక్కా బిల్డింగ్లు నిర్వచనం చెప్పండి? అసెంబ్లీ ఉందా లేదా? శాసన మండలి ఉందా లేదా? పరిపాలన అంటే ఏంటి సార్? పరిపాలన అంటే అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, ప్రధానమైన హెచ్ఓడి కార్యాలయాలు, అవన్నీ ఉన్నాయి కదా. ఈ రోజున నేను ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్లో ఉన్నానండి. 1986 దశకంలో ఎన్టీ రామారావు గారు ఇక్కడ బస్టాండ్ నిర్మించారు. ఇది ఏషియా ఖండంలోనే అతిపెద్ద 2వ బస్టాండ్. దీనికి 28 ఎకరాలు తీసుకున్నారండి రామారావు గారు. ఆ రోజున బస్టాండ్ నిర్మించడానికి 28 ఎకరాలు ఎందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళే చాలా అవాకులు పవాకులు పేలారు సార్. దాదాపు 20 కార్యాలయాలు ఉన్నాయండి ఇక్కడ, ప్రభుత్వ కార్యాలయాలు. అమరావతి ఏర్పడక ముందు 20 కార్యాలయాలు ఎక్కడి నుంచో పనిచేస్తున్నాయండి. ఇప్పటికి 10 కార్యాలయాలు ఉన్నాయి. 10 కార్యాలయాల్లో ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు కార్యాలయం కూడా ఒకటండి. ఇది అభివృద్ధి అండి, పరిపాలనా కేంద్రం అండి. అంటే నేనేమంటున్నాను సార్ అంటే, ఇప్పుడు కూడా జరుగుతుందంటే రాజధాని అమరావతిలో పరిపాలనా కేంద్రాలు, అమరావతి యొక్క అభివృద్ధి జరుగుతుంది. ఒక విస్తారమైన రాజధాని కావాలి, అది రాష్ట్రానికి అన్నం గిన్నెలాగా ఉండాలి, అక్షయ పాత్రగా ఉండాలి, 3 ప్రాంతాలని నిలదొక్కునేలా ఉండాలని చెప్పేసి ఒక దక్షతతో దీక్షతో చేస్తున్నారు. అసలు నేను ఒక మాట చెప్తాను సార్, అసలు రాజధానిని రాజకీయం చేయటం సార్? ఏ రాష్ట్రంలోనూ ఏ ముఖ్యమంత్రి చేశాడా? మీకు ఒక మాట కూడా చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి పండగకి నేను వెళ్ళిపోతానని మోటాముళ్ళే కట్టుకునేవాడు. తాడేపల్లి క్రిస్మస్ పోతాననేవాడు, దసరా అనేవాడు, దీపావళి అనేవాడు, ఉగాది అనేవాడు. వెళ్ళాడండి. ఎందుకు వెళ్ళలేకపోయాడు? చట్టాలే కదా నియంత్రించింది, న్యాయస్థానమే కదా ఆఫ్ చేసింది. ఆయన బిల్లు శాసన మండలిలో కూడా ఆమోదం అవ్వలేదు కదా. కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్పింది హైకోర్టు? మీరు గనక ఒకసారి శాసనసభ తీర్మానం చేసిన తర్వాత మళ్ళీ మీరు రాజధాని మార్చే హక్కు మీకు లేదు. అలా మీరు మార్చాలనుకుంటే కేంద్ర విభజన చట్టాన్ని సంప్రదించిందని చాలా స్పష్టంగా చెప్పింది. ఈ రోజున బొత్స సత్యనారాయణ తీర్మానాన్ని చిత్తుకాగితంగా మాట్లాడుతున్నారు. మళ్ళీ మేము వస్తే మార్చేస్తామంటున్నారు. ఏం మారుస్తారు చెప్పండి సార్? నేను ఒక మాట కూడా చెప్తా శ్రీశైలం గారు, 100 మంది తొగ్గక్కలు కలిసిన, 1000 మంది పులకేసీలు వచ్చినా అమరావతిని మార్చడం కాదు, అమరావతిని గడ్డి పరకబేకలేరు. ఈ రోజున పరిపాలన అంటే చట్టాల పరిపాలన అండి. నీకు నచ్చినట్టు నువ్వు, నాకు నచ్చినట్టు నేను చేస్తే అది పరిపాలన అవ్వదు. ఇది ప్రజాస్వామ్యం. ఒకటి జాగీరు కాదు, ఒక అబ్బ సొత్తు కాదు, ఒక అబ్బడి సొత్తు కాదు. మీకు ఒక మాట చెప్తాను సార్, ఈ రోజున రాష్ట్రంలో ఏదైనా ఒక వటవృక్షం ఉంటే చెట్టుని ఆ శాఖ పర్మిషన్ లేకుండా చెట్టునే నరకడానికి నీకు హక్కు లేదు. ఈ రోజున అలాంటి పరిపాలనకు సంబంధించిన అంశాలను మీరు పక్కన పెట్టి ఉద్దండులయ్యి కింద నరిసి పైన నరిసి రాజధాని మీద రాజకీయాలు చేయటం ఏంటి? ఓకే, మరి మొన్న ప్రజాకోర్టులో తీర్పు చెప్పారు కదా, అసలు సమీక్ష ఏది? నేను అడుగుతాను శ్రీశైలం గారు, ఒక గజెట్ నోటిఫికేషన్ అసెంబ్లీలో తీర్మానం పెడుతున్నప్పుడు ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఏం చేయాలండి? శాసన మండలి సభ్యులను పిలుచుకొని, ఎమ్మెల్యేలను పిలుచుకొని ఏం చేద్దాము, అసెంబ్లీకి వెళ్దామా వద్దా, వెళ్తే ఏం మాట్లాడాలి, వెళ్ళకపోతే ఏంటి, మన సందేశం ఏమి ఇవ్వాలి ప్రజలకని మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేశాడండి ఆ పని ప్రజాస్వామ్యంలో. ఎకాఎకిని చెప్పబెట్టకుండా, ఎమ్మెల్సీలు చెప్పకుండా, ఎమ్మెల్యేలు చెప్పకుండా, 2 ఎంపీలు చెప్పకుండా నువ్వు బెంగళూరు పోయి చదదాసుకొని గాఢ నిద్రలో ఉండి నువ్వు టీవీ చూస్తూ ఏంటి సార్ దీని పరిపాలన అంటారు? వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, వాళ్ళ భ్రమ. మొన్న కూడా మనం చూసాము, వైనాట్ 175, వైనాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి గారు అంటుంటే చాలామంది బెత్తరపోయేవాళ్ళు. ఏంటి ఇంత ప్రగాఢంగా చెప్తున్నాడు, విశ్వాసంతో చెప్తున్నాడు. ఏమయ్యింది? 11 వచ్చింది. అందుకని ప్రజలు బుద్ధిహీనులు కాదండి, బుద్ధి తిరిగి ప్రవర్తిస్తారు. చాలా నిష్ణాతులు. ఒక్కొక్కరిని అమరావతి మీద నేను అనకూడదు, కానీ
మాకైతే చాలా బాధేస్తుందండి. ఇప్పటికీ కూడా ఏంటంటే వీళ్ళ తీరు మార్చుకోకుండా అమరావతి మీద ఇలా మాట్లాడుతున్నట్టే అది రాజధాని సార్, అది రాజధాని. నేను ఒక మాట చెప్తాను శ్రీశైలం గారు, మీరు రాజధాని పనుల్లో ఏమైనా తప్పులు జరిగితే ప్రశ్నించండి, ప్రతిపక్ష పార్టీగా ఆహ్వానిస్తాం, దానికి సమాధానం చెప్తాం. అసలు రాజధానిని ప్రశ్నార్థకం చేస్తూ, రాజధాని మీద రాజకీయాలు చేస్తూ, రాజధాని మీద పేరాలు లేపుతూ ఈ దౌర్భాగ్యం ఏంటి రాష్ట్రానికి? కాబట్టే గజెట్ నోటిఫికేషన్ అవసరం వచ్చింది. ఇందా కృష్ణాంజలి గారు చెప్పినట్టుగా ఏ రాష్ట్ర రాజధానికి లేని గజెట్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వచ్చిందంటే ఈ తుగ్గట్లు నిరోధించడానికి. మళ్ళీ ఎవడైనా చరిత్రలో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన వారసుడు కానీ ఎవడైనా వచ్చి ఈ రాజధానిని ఇక్కడ కాదు అక్కడ పెడతానని చెప్పేసానంటే దానికి సమాధానంగా చట్టబద్ధమైన బందికానాగా చట్టం చేస్తున్నాం. ఇంకో మాట కూడా చెప్తాను శ్రీశైలం గారు, నేను కూర్చున్న చోటే రాజధాని, నేను ఉన్నదే రాజధాని అన్న ముఖ్యమంత్రిని మీరు ఈ దేశంలో ఎప్పుడైనా చూశారా? ఉన్నారా? మీరు ఏమైనా నిలిపిస్తారా? ఇది ఎలా ఉందంటే, నేను కూర్చున్న చోటే రాజధాని అని అంటే, నేను చీపిచ్చిన ఆమె మా అమ్మ, నేను చీపిచ్చిన ఆయనే మా నాన్న అంటే ఎంత అసహ్యంగా ఉందో అంత అసహ్యంగా ఉంటుంది. బాల్కోట గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. మనతో పాటు సజ్జా అజయ్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఈ రాష్ట్రాన్ని 16 మంది ముఖ్యమంత్రులు ఏలుబడి చేస్తే ఏ ముఖ్యమంత్రి అయినా తీరుకు మాట్లాడండి. కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎస్ కృష్ణాంజనేయులు గారు, శాసన మండలిలో రాజధాని గురించి ప్రత్యేక చర్చ జరగలేదు, తీర్మానం చేయలేదు. ఆ సందర్భంలో రాజధాని తీర్మానం ఎట్లా చట్టబద్ధత పొందుతుంది అనేటటువంటి అంశాన్ని వైఎస్ఆర్సీపీ కొత్తగా చర్చను తెర మీదకి తీసుకొచ్చింది. ఏంటి దాంట్లో ఉన్నటువంటి స్టాట్యుటరీ లుక్ నా సైడ్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అనే అజ్ఞానానికి ఇది ఒక నిదర్శనం అండి. ఎందుకు అని అంటే, మొన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టింది తీర్మానం, ఇది బిల్లు కాదు. బిల్లు అయితే మీరు అందుకనే అమరావతికి సంబంధించి 3 రాజధానులు అనేటువంటి అంశాన్ని ఆ రోజున బిల్లు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్రవేశపెట్టి శాసన మండలికి వెళ్ళిన తర్వాత అది సెలెక్ట్ కమిటీకి వెళ్ళి ఆగిపోయింది. ఇప్పుడు అది ఎందుకు వెళ్ళలేదని వీళ్ళు అడుగుతున్నారు. ఇది అసెంబ్లీలో తీర్మానం మాత్రమే జరిగింది, రాజధానికి సంబంధించినటువంటి నిర్ణయం కాదు. ఇది ఆల్రెడీ అమరావతి రాజధాని ఉంది. ఈ తీర్మానం ఎందుకంటే పార్లమెంట్లో మన చట్టాన్ని సవరణ చేసుకోవటానికి, ఆ పార్లమెంటు విభజన చట్టంలో ఆల్రెడీ మేము అమరావతి ఏర్పాటు చేసుకున్నామని ఆ చట్టంలో సవరణ చేసుకోవటానికి మాత్రమే. ఇది బిల్లు కాదు, తీర్మానము. ఈ తీర్మానాన్ని శాసన మండలికి పంపాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళ ఆమోదంతో అసలు అవసరమే లేదు అనేటువంటిది స్పష్టంగా వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎస్, అంటే వాళ్ళు టెక్నికల్గా దీన్ని రేజ్ చేస్తున్నప్పుడు టెక్నికల్గా ఇదేం లేదండి, ఊరికే ఏదో ఒకటి చెప్పేసి మాట్లాడేటువంటి మాటలు తప్ప ఇంకోటి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి వస్తే మారుస్తాడు, వీళ్ళు తీర్మానం చేసినట్టే వాళ్ళు తీర్మానం చేస్తారు. ఇవన్నీ కూడా కేవలం సోషల్ మీడియాలో వాళ్ళు అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి మాటలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అమరావతికి వ్యతిరేకం అని మొన్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు రాకుండా స్పష్టమైనటువంటి ప్రకటన చేసింది. దాంట్లో స్పష్టత ఉంది. అదేవిధంగా ఈ రోజున ధర్మాన ప్రసాద్ రావే ఏకంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కూటమి వాళ్ళు హాయిగా పండగ చేసుకోవాలి, సంతోషంగా ఉండాలి. ఎందుకు అనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా తన గోతిని మరింత లోతుగా తవ్వుకుంటుంది. ఈ రోజున ప్రజలు తిరస్కరించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అమరావతికి వ్యతిరేకమని మళ్ళీ చెబితే రేపొద్దున ఎన్నికలు వచ్చేటువంటి పరిస్థితి, 11 సీట్లు కూడా రానటువంటి పరిస్థితిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుంది.